జ్యువెల్స్ ఇప్పుడు మన ఒంగోలులో ఈ ఫిబ్రవరి 20వ తేదీన గ్రాండ్ ఓపెనింగ్. ఇక్కడ మీకోసం సరికొత్త లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ వర్క్, కుందన్ వర్క్, జడావు కలెక్షన్స్ మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 2.5 లాక్ పర్చేస్ మీద ఒక బంగారు నాణాన్ని, ప్రతి గ్రామ్ పాత బంగారం మీద 150 రూపాయలు అదనంగా పొందండి. షరతులు వర్తిస్తాయి. ఇదే మా ఆహ్వానం. పిఎంజే జ్యువెల్స్ షోరూమ్, అద్దంకి బస్ స్టాండ్, గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా పులకించిపోయింది. పాకాల గడ్డపై 2 రోజుల పాటు జరిగిన బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగింది. 2వ రోజైన ఆదివారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, మాల కార్పొరేషన్ చైర్మన్ పి విజయ్ కుమార్, కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర చౌదరి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడం పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వక్తలు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం డెస్టినీగా మార్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పాకాల బీచ్ ను మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామన్నారు. Right, thank you Amma, thank you so much. ఎప్పట్లాగానే ప్రతిసారిలాగానే మన నళని నాట్య అకాడమీ నాట్య బృందం వారు అద్భుతంగా ప్రదర్శించారు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శివకుమారి గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సపోర్ట్ టు అవర్ ప్రోగ్రామ్ అండ్ టు అవర్ ప్రైడ్ మీడియా ఈవెంట్స్. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ఐ కాల్ అపాన్ శ్రీ చైతన్య స్కూల్ టీమ్ ఫర్ ద క్లాసికల్ డాన్స్ ఆఫ్. మరొకసారి బిఎస్ఎన్ వాళ్ళు, అలాగే ఏపీ స్వాన్ గంగాధర్ వాళ్ళు స్టేజ్ వద్దకు రావాలండి. వైఫై పనిచేయట్లేదు, ఇంటర్నెట్ అస్సలు పనిచేయట్లేదు, దయచేసి మీరు సహకరించాలి మా కోసం. సో అలాగే ఇక్కడ బ్యారిగేట్స్ పక్కన నుంచున్న వాళ్ళు కూడా మన విఐపీ గెస్ట్లు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతారండి, దయచేసి సహకరించండి. పోలీస్ శాఖ అండ్ బౌన్సర్స్ వారిని ఇటువైపుకి అంటే స్టేజ్ రైట్ సైడ్ కి పంపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తోబూచులాట ఆడుతున్నారు. Thank you so much. అందరి నమస్కారం అండి. హలో, ఓం నమ శివాయ, హర హర మహాదేవ. అందరు కలిసి ఒక్కసారి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.
ఆ శివయ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చల్లగా చూడాలి, సంతోషంగా ఎప్పుడూ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాకల రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. హార్టీ వెల్కమ్ టు పాకల బీచ్ ఫెస్టివల్. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ అప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న మా యాంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంట్రొడక్షన్ అండి. రీనా గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రియ గారు ఎలా ఉంది మా పాకల? అద్దిరిపోయింది అసలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏంటంటే ఈ జనాలు ఓరి నాయనో. అంటే ఎప్పుడన్నా ట్రాఫిక్ జామ్ లో ఉంటే విసుగు వస్తుంది, కానీ పాకల ట్రాఫిక్ జామ్ లో ఉంటే చాలా సంతోషంగా ఉండేయండి. పక్క నుంచి అందరూ మన పాకల వాసులు నడుచుకుంటూ వెళ్తూ పలకరిస్తూ బాగున్నారా అని. అసలు పాకలంటేనే ప్రేమకి అనురాగానికి ప్రతిరూపం. ఇక్కడికి రావాలి, ఒక్కసారైనా జన్మలో ఒక్కసారైనా రావాలి, ఇక్కడున్న ప్రజల్ని కలుసుకోవాలి అని అంటారు. ఎగ్జాక్ట్. పాకల్లో చాలా ఫేమస్ ఇవి ఉన్నాయి తెలుసా? అవును, పాకల్లో వంటలు ఫేమస్, పాకల్లో అందమైన అమ్మాయిలు ఫేమస్. మరి మా అబ్బాయిలకి ఏం తక్కువ? అసలు వీడికి వచ్చిన తర్వాత అంటే ప్రేమతో చంపేస్తారు తెలుసా. ఇక్కడ భోజనం పెట్టి, కమ్మటి భోజనం పెట్టి మా వదినలు మా అమ్మలు హ్యాపీగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరోసారి బీచ్ ఫెస్టివల్ కి స్వాగతం, సుస్వాగతం. నిన్న బాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశారా? నిన్న ఎంతమంది వచ్చారు నిన్న? ఓకే, బీచ్ ఫెస్టివల్ అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతో జాగ్రత్తగా ఎంతో నిష్ఠగా చేస్తున్న ఈ బీచ్ ఫెస్టివల్ ఎందుకు చేస్తామంటే, ఆంధ్రప్రదేశ్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాల గురించి. ఈ కల్చర్ ని మనం ఈ బీచ్ ఫెస్టివల్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి హైదరాబాద్ నుంచి నేను, మా ప్రియ హైపరాది టీం వచ్చారు, మా సింగర్స్ వచ్చారు. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీరందరు రెడీయా? రెడీయా? ఒక్కసారి పాకల సౌండ్ వినాలనుంది. రెడీయా? ప్రపంచం పిలిస్తే ఎవడైనా తిరిగి చూస్తాడు, కానీ మన తెలుగోడు పిలిస్తే ప్రపంచం మొత్తం తిరిగి చూస్తుంది. అదే ప్రకాశం జిల్లా తెలుగోడు పిలిస్తే మాత్రం ప్రపంచం మొత్తం తిరిగి తల ఉంచుతుంది. అలాంటి టాలెంట్ మన తెలుగు వాళ్ళు. అంటే అటు గవర్నమెంట్ అలా, అటు పొలిటీషియన్స్ అలా, సినిమాల్లో అలా, ఆర్మీలో ఎక్కడ లేదు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా నంబర్ 1 స్థానంలో ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. ప్రియా ఎలా ఉంది ఇక్కడ రావడం? చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫాక్ట్ వచ్చే దారిలో గ్రామాన్ని చూస్తుంటే ఒక పల్లెటూరు అమ్మాయిగా నేను ఒక డిసైడ్ అయ్యా. ఏంటిది? ఇక్కడే ఒక మంచి అబ్బాయిని చూసుకొని రోజు క్యారియర్ పట్టుకొని పొలానికి వెళ్తూ యా 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 అని పాడుకుంటూ ఉండాలని. నువ్వు అలా అంటున్నావు, మంచి మంచి అబ్బాయిలు అందరూ ఆడ నుంచి పారిపోతున్నారు. ఎందుకు నాయన మనకి తలకైన ఒపీనియన్. జలస్. అందమైన అబ్బాయిలు ఒక్కరన్నా ఒకసారి ఓ వేసుకోండి. అబ్బాయిలు ఎక్కడ అసలు? నువ్వు ఒక్కసారి అమ్మాయిలు ఓ వేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కసారి అమ్మాయిలు అది చూసావా? చేశారు అబ్బాయిలు. ప్లీజ్ నా కోసం ఒక్కసారి అందరూ గట్టిగా. లేదురా లేదురా, అబ్బాయిలు కొంచెం ఇక్కడ ఏంటంటే మా పాకల్లో కొంచెం సాఫ్ట్ హార్టెడ్, ఎక్కువ అల్లరి చేయొద్దు, అమ్మాయిలకి లేడీస్ కి పిల్లలకి ఇబ్బంది కావద్దు అని ఉంటారు. కానీ మా లేడీస్ మాత్రం ఒక్కసారి లొల్లి స్టార్ట్ చేస్తే వార్ 1 సైడ్ అయిపోతుంది. అమ్మాయిలు మన సత్తా చూపెడతా. ఒక్కసారి 1 2 3 అద్దిరా. సూపర్ సూపర్. ఇదే ఎనర్జీ కంటిన్యూ చేద్దాం మనం లాస్ట్ వరకు. సో ఇప్పుడైతే ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి ఆ శివయ్యని తెలుసుకుందాం. శివ తాండవం డాన్స్ పర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ రాయల్ డాన్స్ అకాడమీతో స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలండి. ఆ శివయ్య కోసం, మన శివయ్య కోసం ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. లెట్స్ వెల్కమ్ ఆల్ ది పర్ఫార్మర్స్ ఆన్ స్టేజ్. yes. రాయల్ డాన్స్ కంపెనీ తరఫు నుంచి డాన్సర్స్ కమింగ్ ఆన్ స్టేజ్ శివ తాండవం పర్ఫార్మ్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీద ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోవాలి. ఓన్లీ స్టేజ్ లైట్స్. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. సో ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన ఈ సభని స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా రెస్పెక్టెడ్
శ్రీ డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. హానరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్, డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, స్వర్ణ గ్రామం అండ్ స్వర్ణ వార్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. We welcome you, sir. అలాగే శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, హానరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొల్లు రవీంద్ర గారు, మైన్స్ అండ్ జియాలజీ, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎక్సైజ్ మినిస్టర్. అలాగే శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఫ్రమ్ ఒంగోల్, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ సైకం చంద్రశేఖర్ రావు గారు, హానరబుల్ సర్పంచ్ పాకల. శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు, చైర్మన్ ఏపీ మ్యారిటైమ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్. అలాగే రెస్పెక్టెడ్ శ్రీ డాక్టర్ నూకసాని బాలాజీ గారు, చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్. అలాగే శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారు, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ప్రకాశం డిస్ట్రిక్ట్. శ్రీమతి కల్పన కుమారి, ఐఏఎస్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ప్రకాశం డిస్ట్రిక్ట్. అలాగే శ్రీ పి రాజబాబు గారు, ఐఏఎస్, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, చైర్మన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. వీళ్ళందరినీ కూడా స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం జ్యోతి ప్రజ్వల కార్యక్రమం చేయడానికి. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా పెద్దలందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ సో మచ్. మా పాకల్లో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి పాకల గట్టిగా చెప్పట్లండి. వీళ్ళ కృషి వల్ల ఈ అద్భుతమైన ఈవెంట్ 2 రోజులు హ్యాపీగా జరుపుకుంటాం. ఆ జ్యోతి అలానే వెలుగుతూ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ పాకల బీచ్ ఫెస్టివల్ డే 2. ఫైర్ వర్క్స్ కొంచెం డిలే అవుతున్నాయి. స్వామి గారు, మీ మాటల్లో వినాలనుకుంటున్నాం ఈ బీచ్ ఫెస్టివల్ గురించి. అందరికీ నమస్కారం. నిన్న ఇవాళ పాకల బీచ్ ఫెస్టివల్కి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న మనందరం చూసాం, టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు, జిల్లాలోని శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ప్రారంభించడం. నిన్న ఒక్కరోజే సుమారుగా 60,000 పైచీలకు ప్రజలు ఈ ప్రాంతంలోని సందర్శించి ఆహ్లాదించి ఆనందాన్ని పొందడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ అయినటువంటి మ్యారిటైమ్ బోర్డు నుంచి వచ్చినటువంటి మినిస్టర్, ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారికి, మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ అనదర్ స్పాన్సర్ శ్రీ నోక్సాని చైర్మన్ బాలాజీ గారికి, ఎస్సీ కార్పొరేషన్ విజయ్ కుమార్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు రాజాబాబు గారికి, అదేవిధంగా వేదికకు వచ్చినటువంటి పెద్దలందరికీ, కళాకారులకి, మీడియాకి మీ అందరికీ నమస్కారాలు. మనం సడన్గా ఏర్పాటు చేసుకోవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేరో రోడ్లు అప్పటికి కూడాను పోలీస్ శాఖ సమర్థవంతంగా వన్ వే పెట్టడం, దీనివల్ల చాలా వరకు కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ని సమన్వయంగా తీసుకురావడం జరిగింది. అయినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి భవిష్యత్తులో జరిగేటప్పుడు మెరుగ్గా చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మొత్తం తానే నిర్వహించినటువంటి సత్య గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం.
గత 10 రోజుల నుంచి మనం ఏ ముహూర్తాన్ని అనుకున్నామో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని ఒక మంచి ఆలోచనతోటి మన మంత్రివర్యులు గారు స్వామి గారికి చెప్పడంతో, అలాగే అప్పుడే మన ఈ ప్రాంతవాసి మన టూరిజం చైర్మన్ బాలాజీ గారు ముగ్గురం కూర్చొని ఈ యొక్క ఆలోచనని మన కలెక్టర్ గారు తీసుకెళ్తే ఆయన కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఒక బీచ్ ఫెస్టివల్ ఇది కొండేపి నియోజకవర్గానికే కాదు యావత్ ప్రకాశం జిల్లాకే మంచి పేరు వచ్చేదనే ఆలోచనతోటి జిల్లా నలుమూలల్లో ఈ యొక్క కార్యక్రమం మన గిద్దలూరులో గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో, అక్కడ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారి వాళ్ళ నియోజకవర్గంలోని ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమం నుంచి కందుకూరులో కానీ కనిగిరిలో కానీ మార్కాపురంలో 2K రన్ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు, మన స్థానిక మంత్రివర్యులు స్వామి గారు, మన టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారు అందరం కలిసి స్వచ్ఛ పాకలని ఒక కార్యక్రమం తీసుకొని ప్రజల్లో మనకున్న వనరుల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకుంటే దాని యొక్క ప్రయోజనం ఏంటనేది ఈ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్ ద్వారా అందరికీ అర్థమైంది. లాస్ట్గా మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఈ కట్ అండ్ రైజర్ ప్రోగ్రాం కూడా పెట్టుకొని జిల్లా అంతటా ఈ యొక్క బ్రాండింగ్ చేసిన ప్రైడ్ మీడియా వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తా ఉన్నా. నిన్న చూశారు, సుమారుగా 65,000 నుంచి 1,00,000 మంది దాకా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ పాకలంటే ఒక బ్రాండ్ అంటే పాకల, మన ప్రకాశం, మన పాకల అనే ఒక ఇమేజ్ని తీసుకొచ్చినందుకు మన జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని పేరు పేరున అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు చాలా బిజీ షెడ్యూల్, శివరాత్రి పర్వదినం. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇంతటి పవిత్ర దినమును కూడా మన ప్రాంతం కోసం ఎంతో ప్రేమతో నా రాజకీయ గురువు, నాకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక మనిషి అంటూ ఉన్నాడంటే ఈ రోజు కొండేపి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన భిక్షతోటి నన్ను ప్రోత్సహించిన మా ముద్దుల బావ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మరో అన్న, ఈరోజు ఈ ప్రాంతం అంటే ఎంతో ప్రేమ, ఎప్పుడు పిలిచినా ఇక్కడ మత్స్యకారుల ముద్దు బిడ్డ బీసీ నాయకుడు, అలాగే ఎంతో నీతి నిజాయితీగా ఈ రోజు గత 5 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కూడా 2 సార్లు మంత్రిగా మైన్స్ మినిస్టర్గా ఉన్న మా అన్న కొల్లు రవీంద్ర గారికి, అలాగే మా జిల్లా పెద్ద, వయసులో పెద్దయిన, ఆలోచనలో కానీ ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ మా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి అన్ని తానే చూసుకున్న మన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే ఈ ప్రాంతవాసి, అలాగే ఈరోజు ఇంత కార్యక్రమంలో కూడా చెయ్యగలిస్తే చప్పట్లు వస్తాయంటే నిదర్శనం మన టూరిజం చైర్మన్ బాలాజీ గారికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారికి, అలాగే ఈ రోజు స్థానిక సర్పంచ్ శేఖర్ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కొండేపి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ పాకల బీచ్ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద మీటింగ్ ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం ఏమనుకోబాకండి. ఈరోజు ఇంతటి కార్యక్రమం ఒక చిన్న ఆలోచన, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే తపనతోటి ఇంతమంది కష్టపడి గత 10 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి ఈ యొక్క పాకల బీచ్ను అభివృద్ధి చేయాలని తపనతోటి ఇంత కష్టపడ్డాం. తప్పకుండా కొండేపి నియోజకవర్గం అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మంచి చేయడానికి మీ ముందు ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే మన ప్రాంతం కానీ, జిల్లా అంతా ప్రజల, రాష్ట్ర ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మన మోటో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పాకలు అనేది ఒక చిన్న ఊరు,
రేపు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రం అవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ, నేను అడగగానే ప్రభుత్వం తరపున కానీ అలాగే చాలా మంది స్పాన్సర్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సత్యన్న, థ్యాంక్ యూ సో మచ్. రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఓ 2 మాటలు సార్. ఈ రోజు నిన్న మాట్లాడేసమ్మా. ఈ రోజు శివరాత్రి. అందరికీ నమస్కారం. కరెక్ట్ రవి చెప్పినట్టుగా Thank you, sir. అందరికీ నమస్కారాలు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి మన సభాధ్యక్షులుగా ఉన్నారు మన మంత్రి గారు, స్థానిక మంత్రి గారు స్వామి గారు, ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పెద్దలు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మరొక యంగ్ మంత్రి గారు ఉన్నప్పుడు మైన్స్ అండ్ ఎక్సైజ్ వారు పెద్దలు శ్రీ కొల్లు రవీంద్ర గారు కూడా ఈరోజు ఇక్కడికి రావటం ఎంతో సంతోషంగా, మిగతా వాళ్ళందరూ మన మ్యారిటైమ్ బోర్డుతో పాటు కూడా టూరిజం బోర్డు, మెయిన్గా టూరిజం బోర్డు చైర్మన్ గారు బాలాజీ గారు, సత్య గారు, విజయ్ కుమార్ గారు, సుచరిత గారు, కలెక్టర్ గారు పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేసిన వారు, ఎస్పీ గారు, జేసీ గారు, సర్పంచ్ గారు, మన సబ్ కలెక్టర్ గారు కూడా వంశీ గారు ఉన్నారు, సోములు గారు ఉన్నారు, అందరూ కూడా మనోజ్ ఉన్నారు. అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు అందరికీ కూడా తెలుపుకుంటూ, ఇప్పటికే మన మిత్రులు ఉన్నారు, ఆది గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, ఇప్పటికే కోప్పడుతున్నారు. ఇంత సమయం మీరు తీసుకుంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆనందపరచాలని అనుకుంటే మీరు అడ్డుపడుతున్నారని చెప్తున్నందుకు త్వరగా ముగించాలని కూడా నేను కోరుకుంటూ, ఒక్కటే కోరుకుంటున్నాను సత్య గారిని, చాలా చక్కగా ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఈవెంట్. లక్షలాది మందికి ఇటువంటి కార్యక్రమాన్ని చూపించినందుకు ప్రత్యేకంగా సత్య గారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా అంటే బాలాజీ గారు ఉన్నారు అన్నప్పుడు కాంబినేషన్ ఎవ్రీథింగ్, బట్ ఒకటే సత్య గారిని కోరుకునేది, నెక్స్ట్ పాకల బీచ్ మీటింగ్ లో షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకొని ఇక్కడికి రావాల్సినగా అందరినీ కూడా కోరుకునేటట్టు ఒక ఆర్డర్ మన కలెక్టర్ గారితో కూడా గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇప్పిస్తే బాగుంటుంది. అదే రియల్ బీచ్ ఫెస్టివల్ అని కూడా కోరుకుంటూ, మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటుందని మరొకసారి కూడా తెలుపుకుంటూ, ఈ బీచ్ డెవలప్మెంట్ కొరకు నా వంతు కృషిగా ఏమన్నా కూడా ఈ ప్రాంతాల్లో ఎంపీగా ఉన్నాను కాబట్టి మీకు సేవ చేసుకునే దాని కొరకు తప్పకుండా ఉంటామని కూడా తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇప్పటికే పొద్దున్న నుంచి హెలికాప్టర్ రైడ్ చూస్తున్నారు, బోట్ రైడ్ చూస్తున్నారు, జెట్ స్కీయింగ్ చూస్తున్నారు, పారాగ్లైడింగ్ చూస్తున్నారు. ఉన్నప్పుడు ఈవినింగ్ చూస్తే రీనా అండ్ కో, రవి అండ్ ఆది మజా 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 చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. చాలా సంతోషం, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో, అటు ఇండస్ట్రియల్గా, అటు విద్యాపరంగా, టూరిజం, అనేక అవకాశాలు ఉన్నాయి మనకి. అలాంటి తీర ప్రాంతంలో బీచెస్లో ఒక మంచి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన మరి స్థానిక మంత్రివర్యులు పెద్దలు బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా మరి నడిపిస్తున్నటువంటి మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు సత్య గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, అలాగే టూరిజం చైర్మన్ నోకసాని బాలాజీ గారు, అలాగే జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ గారు, స్థానిక మరి సర్పంచ్ సైకం చంద్రశేఖర్ గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచరిత్ర గారు, మిగతా పెద్దలందరికీ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మరి ఈ ప్రాంత వాసులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది చేయాలంటే అది ఒక్క కూటమి ప్రభుత్వంకే సాధ్యమవుద్దనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏనాడు ఈరోజు మనం చూసుకుంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం.
అనేక పుష్కరాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా మచిలీపట్నంలో మొన్న జూన్ మాసంలో చేసాం బీచ్ ఫెస్టివల్. తొలిగా అక్కడే స్టార్ట్ చేసాం. చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత విజయవాడ ఉత్సవం జరిగింది. అదేవిధంగా విశాఖ ఉత్సవం, మొన్న విశాఖ అనకాపల్లి ఉత్సవాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ప్రజల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి. ఇవాళ టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సింగపూర్ లాంటి ఒక ఐలాండ్ అది. ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేస్తారు. తక్కువ సమయంలో 10 రోజుల్లో ఇంత అద్భుతంగా చేయటువంటి మామూలు విషయం కాదు. నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ ఎందుకంటే హెలికాప్టర్ రైడ్స్ మన సామాన్యుడు హెలికాప్టర్ ఎక్కాలంటే సాధ్యం కాదు. కానీ ఆ హెలికాప్టర్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంతమందికి అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నా. కేవలం 4,000 రూపాయలతోనే మనం ఒక రౌండ్ తీసుకురావడం, అలాగే పారాగ్లైడింగ్ కానీ, స్పీడ్ బోట్స్ కానీ, అలాగే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చూశాను. రకరకాల రుచులతో ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల హంగులతో ఇక్కడ ఉంది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చేశారు. మనస్ఫూర్తిగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. మరి ఇక్కడ ఇంత చక్కగా అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బీసీ జనార్దన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రజలకు మీకందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా భగవంతుడు ఈశ్వరుడు మీ కుటుంబాలందరినీ కూడా చల్లగా చూడాలని, వారి ఆశీర్వాదం ఎల్లవెల్లల ప్రజల మీద మనందరి మీద కూడా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. చల్లని సాయంకాలం, ఎవరి కళ్ళల్లో చూసినా ఆనందం. ఇందాకే నేను కారులో వస్తూ ఉంటే చిన్న పిల్లల కానించి కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఒక పండగ వాతావరణంలో మా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక పండగ, ఒక జాతర, ఆ విధంగా తరలి వస్తూ ఉన్నారు లక్షలాదిగా ప్రజలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది ఏమైనా కానీ కూడా ప్రజల్లో సంతోషం ఉండాలి. ఎక్కడైనా కూడా మా యొక్క మ్యారిటైమ్కు సంబంధించినటువంటి 1053 కిలోమీటర్ల కోస్ట్ ఏరియా ఉంది మాకందరికి కూడా. ప్రతి చోట కూడా మా ముఖ్యమంత్రి ఎవ్రీ 100 కిలోమీటర్లకు కూడా కొన్ని పోర్ట్స్ తయారు చేయండి, పోర్ట్స్ పెట్టాలి, ఫిషింగ్ హార్బర్లు తేవాలని చెప్పి నిత్యం కూడా మాకందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. అటువంటిది ఒంగోలులో కూడా, అటువంటిది ఈరోజు పాకాలలో ఒక మారుమూల ప్రాంతంలో ఈరోజు ఇక్కడ ఫెస్టివల్ చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఒక్క అడుగు ముందుకు వేసినటువంటి మా బావమర్ది సత్య గారు, ఆయన సంకల్పంలో అదేవిధంగా కలెక్టర్ గారు, ఇక టూరిజం చైర్మన్ గారు, వారికి కూడా నేను అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తాను దీనికోసం, ఈ ఫెస్టివల్ కోసం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు సోదరుడు మా తమ్ముడు రవి గారు, మా సోదరుడు రవి మా స్వామి గారు, పెద్దన్న శ్రీనన్న గారికి, కలెక్టర్ గారికి, సత్య గారికి, సుచిత్ర గారికి, నూకసాని బాలాజీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, చైర్మన్లకు, వివిధ గ్రామాలందరికీ కూడా, ముఖ్యంగా కళాకారులు, ఈరోజు వారు ఇచ్చేటువంటి మీ కళాకారులు అందరూ కూడా మేము ఎన్ని మనసు మాటలు చెప్పినా మీరు నవ్వించే నవ్వు కానీ, మీరు ఇచ్చేటువంటి ఆనందం కానీ భగవంతుడు మీకు కళాకారులుగా ఇచ్చారు. మీరు మీతో పాటు మీ యొక్క ఆనందాన్ని కూడా ప్రజలను నవ్వించడం. మా ఆది ఉన్నాడు ఇక్కడే, ఆదిని చూసినప్పుడు అందరికీ కూడా ఒకటే నవ్వు, జనసేన ఆది. ఎందుకంటే ఆయన ఎవరిని నమ్మితే వారితో పాటు స్నేహంగా ఉంటారు ఆది గారు కూడా. అదేగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా, ఇక్కడ వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలనేటువంటిది దృఢ సంకల్పం కూడా ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు చెప్తానే ఉంటుంది, త్వరలోనే హ్యాపీ డేస్, హ్యాపీ సండేని కూడా మొదలు పెట్టబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ సాయంకాలం అయినా కానీ కూడా ఎంతో ఒత్తిడితో ఉంటాము. ప్రతి కుటుంబంలో కూడా ఇవి మర్చిపోవాలంటే 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో అన్ని ఇయర్లీ వన్సారి కూడా చేస్తూ ఉంటే అన్ని మర్చిపోతారు. పిల్లలు కూడా ఒకరికొకరి కలిసిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా హెలికాప్టర్ రైడ్ కావచ్చు, ఏది ఏమైనా. ఇందాకే చూశాను మారుమూలలో ప్రాచీనంగా పాడేటువంటి డప్పు కళాకారులు కూడా వచ్చారు.
వారందరూ కూడా ఈ ప్రభుత్వం ఒక్కటే ఆలోచన చేస్తుంది. ఆ రోజు కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని మొదలు పెడితే మేము వికాసంతో మొదలు పెట్టాం. ఈ రోజు వికాసంతో పాటు అభివృద్ధిని చేస్తా ఉన్నాం, సమపాలనలో చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు సుఖ సంతోషాల్లో ఉండాలి, వారికి సేవ చేసే భాగ్యం అని చెప్పి ఈ రోజు ఇంత అత్యధిక కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మీరు ఇచ్చారంటే మేమందరం కూడా మీ సేవకులం అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కూడా భవిష్యత్తులో కోరుకుంటూ రోడ్డు ఒకటి పాకల రోడ్డుకి ఆర్ఎండ్బి ఇస్తానని చెప్పి ఒక మాట. పాకల నియోజకవర్గం తరపున, కొండేపి నియోజకవర్గం తరపున ఈ ప్రాంతంలో మన టూరిజం డెవలప్మెంట్కి డైరెక్ట్ హైవే నుంచి కొత్త రోడ్డు ఆర్ఎండ్బి ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి ఒక కొత్త రోడ్ డైరెక్ట్ బీచ్ కనెక్టింగ్ గా చేయాలని ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే చెప్పారో అది ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపిస్తాము. అది పంచాయతీరాజులో ఉందా ఆర్ఎండ్బి ఉందో తెలియదు, కానీ మా శాఖలు ఉంటే ఖచ్చితంగా కూడా దాన్ని కూడా ప్రపోజల్ పెట్టి త్వరలోనే దానికి కూడా ప్రపోజల్స్ పెట్టి పంపించి ప్రభుత్వానికి కూడా తెలియజేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఈవెంట్ ని చేసిన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ శ్రీ పి రాజబాబు ఐఏఎస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. గట్టిగా చెప్పట్లు లేడీస్ అండ్ జెంట్మెన్. సెక్యూరిటీ విషయంలో, సేఫ్టీ విషయంలో, ఎంటర్టైన్మెంట్ విషయంలో, అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ పాకల బీచ్ ఫెస్టివల్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన వ్యక్తిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు ఇప్పుడు మాట్లాడటానికి కాదు, ఇంత గొప్ప ఈవెంట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ జిల్లాకి వచ్చి మన జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు వారు కూడా పాలు పంచుకుని అంత దూరం నుంచి వచ్చినటువంటి మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా కొల్లి రవీంద్ర గారికి, వీరిద్దరూ కూడా ప్రఖ్యాతమైనటువంటి మినిస్ట్రీస్లో ఉన్నారు. బీసీ జనార్దన్ గారు మనకి రోడ్లు అండ్ భవనాలు, మరి అదేవిధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా కొల్లి రవీంద్ర గారు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, మైన్స్ అండ్ ఆల్సో ఎక్సైజ్ మంత్రివర్యులుగా ఉన్నారు. వారిద్దరూ కూడా ఈరోజు ఈ స్టేజ్ మీదకి ఇక్కడ ఉండి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంగా గడుపుతున్న టైంలో వారు కూడా టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు లాస్ట్ డేకి వచ్చాము. మనము నిన్న కూడా మాట్లాడుకున్నాము, మంత్రివర్యులు వచ్చారు, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చారు. ఈరోజు కూడా మనకి ప్రత్యేక అతిథులుగా రావడం అనేది కూడా జరిగింది. అయితే మీరందరూ కూడా ఈరోజు ఈ నైట్ అంతా కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో మహాశివరాత్రి సందర్భంగా జాగారం కూడా ఇక్కడ ఆల్మోస్ట్ నైటు అండ్ ఆల్సో తెల్లారి వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఆనందంగా గడపాలని సందర్భంగా తెలియజేస్తూ, ఈ జిల్లాకి అంత దూరం నుంచి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వివిధ కళాకారులకి, అదేవిధంగా ఫోక్ ఆర్ట్స్ నుంచి మొత్తం రాష్ట్రం నుంచి ఏ ఆర్ట్ బాగుంటుందో అవన్నీ కూడా ప్రజలకు పరిచయం చేయాలని చెప్పి మొట్టమొదటిగా కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి అని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కళలందరినీ, కళాకారులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వచ్చినందుకు వారికి, అదేవిధంగా కుజైన్స్ కూడా, ఫుడ్ కూడా ఆంధ్రాలో ఏ మారుమూల ఏ ప్రాంతంలో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుందో అవి కూడా అరేంజ్ చేయాలని చెప్పేసి అనుకుని అవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. వారందరూ కూడా వచ్చినందుకు వారికి, అదేవిధంగా హెలికాప్టర్ రైడ్స్ అయితేనేమి, అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితేనేమి, అదేవిధంగా మనకి ఇక్కడ బీచ్ వాలీబాల్ అండ్ స్పోర్ట్స్ నుంచి అందరూ వచ్చినందుకు వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నా వెనక ఉండి నన్ను నడిపిస్తూ తర్వాత నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మన సత్య గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారికి, ఈ కార్యక్రమంలో టూరిజం ఒక డెస్టినేషన్గా చేయాలని కృతనిశ్చయంతో ఉన్నటువంటి మన బాలాజీ గారికి, అదేవిధంగా మాకు అన్ని రకాల ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి కూడా అన్ని రకాల సహకారం అందిస్తూ గైడ్ చేస్తున్నటువంటి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ గారికి, అందరికీ కూడా మరొకసారి పేరున చాలామంది ఉన్నారు, ఈ పేపర్లో చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా మంచి ముందుకెళ్లే రోజుల్లో కూడా నెక్స్ట్ ఇయర్కి ఇంకా మెరుగైన సదుపాయాలతో ఇంకా మంచి బీచ్ ఫెస్టివల్స్ చేద్దామని చేస్తామని చెప్పేసి ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేసుకుంటూ,
మీరందరూ కూడా వచ్చి జాగ్రత్తగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో డిసిప్లిన్గా అప్పటి వరకు ఉన్నారు కాబట్టి రాత్రి మీరు లాస్ట్ పర్సన్ వెళ్ళే వరకు కూడా మేము అంతా కూడా కేర్ తీసుకున్నాము. లాస్ట్ పర్సన్ ఫోటోగ్రాఫ్ కూడా వచ్చింది 1 గంట కల్లా వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఏ విధమైనటువంటి అవంతరాలు లేకుండా జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఒకరినొకరు సహకరించుకుంటూ చేయాలని, జయప్రదం చేయాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్పొరేషన్ శ్రీ డాక్టర్ నూకసాని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈనాటి బీచ్ ఫెస్టివల్స్కి లక్షలాదిగా నిన్న ఇవాళ నాకున్న సమాచారం మేరకు 2 లక్షలు దాటినట్టుగా అంటున్నారు పెద్దలందరూ కూడా. 2 లక్షలుగా నిన్నటి నుంచి అనూహ్యంగా ఊహకి భిన్నంగా తక్కువ సమయంలో పాకల బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించాలనుకున్నప్పుడు ఆ బీచ్ ఫెస్టివల్స్ చాలామంది డిపార్ట్మెంట్తో, టూరిజం డిపార్ట్మెంట్తో మాట్లాడినప్పుడు మేము 2 రోజులకు 1 లక్ష వస్తుంది అనుకున్నారు. అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేసి నమ్మల. కానీ ఈరోజు చూస్తే 2 లక్షల పైచిలుకు దాటినటువంటి ప్రజలు వాలంటరీగా, ఇట్స్ ఎ పీపుల్స్ ఈవెంట్, స్వచ్ఛందంగా ఈ పాకల బీచ్ ఫెస్టివల్స్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులు డాక్టర్ శ్రీ డోలా బాల వీరంజనేయ స్వామి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, అంతకుముందు ఈ యొక్క పార్లమెంట్ 2 పార్లమెంట్లకి ప్రతిపక్షంలో కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు. మరొక నాయకులు ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మైనింగ్ మినిస్ట్రీగా ఉండి గతంలో రాష్ట్ర బీసీ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ చైర్మన్గా మా అందరికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి బరువు బలహీన వర్గాల నాయకుడు అన్న రవీంద్ర గారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి పిల్లల్లో పిల్లవాడిగా, పెద్దవాళ్ళలో పెద్దవాడిగా అన్నింటా తానై ఏ కార్యక్రమం ఉన్నా కూడా వయసును సైతం మర్చిపోయే ఒక యువకుడిగా ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమం అనుకున్న తడవుగా తన మొత్తం సిబ్బందిని, యావత్తు జిల్లా యంత్రాంగాన్నంతా కూడా సమన్వయం చేసుకుంటూ అత్యద్భుతంగా అతి తక్కువ సమయంలో కార్యక్రమాన్ని ఈరోజు 2 లక్షల పైచీలకు ఈ జనం వచ్చి విజయవంతం చేయడానికి ప్రధాన కారకుడైనటువంటి గౌరవనీయులు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ రాజాబాబు గారు ఐఏఎస్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్ కందుకూరు, వీళ్ళందరూ కూడా అధికార యంత్రాంగం నుంచి మిగతా జిల్లా యంత్రాంగం అంతా కూడా, ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్, మరో ముఖ్య నాయకులు, ఈ గ్రామవాసి ప్రతిపక్ష సమయంలో కూడా ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎదుర్కొని సర్పంచ్గా, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా సర్పంచ్గా, ఒక పెద్ద గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్నటువంటి సైకం చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన మాల కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు డాక్టర్ విజయ్ కుమార్ గారు, మన సోదరి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మన స్వాములు గారు, మన జనసేన నాయకులు మనోజ్ గారు, అదేవిధంగా కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా, ప్రత్యేకించి మీడియా ప్రతినిధులు, యాంకరింగ్ రవి గారు, ఇంకొకరు ఆయనతో పాటు వచ్చినారు. గత వారం రోజుల నుంచి ఈ యాంకరింగ్ చేస్తున్నటువంటి రేనా గారు, ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఊహించిన దానికంటే భిన్నంగా ఏదైతే నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మా మండలంలో, ప్రత్యేకించి నా గ్రామానికి దగ్గరగా ఉండి అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఈ గ్రామంలో ఈ బీచ్ని డెవలప్ చేయాలన్నటువంటి తలుస్తున్న సందర్భంలో ఒక దశలో కార్పొరేషన్లో కూడా ఈ బీచ్ డెవలప్మెంట్కి తీర్మానం కూడా చేసి ఉన్నాను. దాని మీద ఇది డెవలప్ చేయాలనుకునే క్రమంలో ఒక అనూహ్యంగా ఈ బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించాలనుకున్నప్పుడు ఇంత గొప్ప జనాభా వచ్చి, ఆంధ్రప్రదేశ్ టూరిజం చరిత్రలో 2 లక్షల పైచీలకు వచ్చినటువంటి జనాభా వచ్చి విజయవంతం చేసినటువంటి ఏకైక కార్యక్రమం ఈ కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో.
అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ ఓ హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ పి ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.